తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి సారంగపాణి జాతకం అనే సినిమా గురించి, దాని విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సినిమా డైరెక్టర్కి చాలా గ్యాప్గా, దాదాపుగా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి దాదాపుగా 3 ఏళ్ల గ్యాప్ తర్వాత తయారు చేసుకున్న కథ. మన సినిమా ఇండస్ట్రీలో కొంచెం మీనింగ్ఫుల్గా సినిమాలు తీసి కొద్దిగా స్క్రిప్ట్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రాసేటటువంటి దర్శకుల్లో, అంటే రైటర్ డైరెక్టర్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక ప్రముఖమైన వ్యక్తి. ఒక టైప్ ఆఫ్ కామెడీ, ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీని తీసుకొచ్చేటువంటి దర్శకుల్లో ఈయన ఒక ప్రధానమైన దర్శకుడు. నా దర్శకత్వం క్లాసుల్లో కూడా ఈయన చేసినటువంటి, ఇంతకుముందు చేసిన సమ్మోహనం అనే సినిమాని నేను షెడ్యూల్ వేయడానికి చాలా సందర్భాల్లో ఇచ్చాను. అప్పుడు నా క్లాస్లో నా స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉండేవాడిని, ఒకే లొకేషన్లో, అంటే ఒక తక్కువ లొకేషన్స్లో, ఒకే ఇంట్లోనే రకరకాల బ్లాక్స్ని ఉపయోగించుకుని బోర్ కొట్టకుండా దర్శకులకి ఒక గైడెన్స్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది. సినిమా స్క్రిప్ట్లో క్యారెక్టర్స్, తర్వాత దానిలో కామెడీని, తర్వాత క్యారెక్టరైజేషన్ని చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా యంగ్ దర్శకులు, ముఖ్యంగా యువ దర్శకులు, రైటర్లు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సినిమా స్క్రీన్కి ఉండాల్సినటువంటి, అంటే సినిమా స్క్రీన్ రైటింగ్ ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే చిన్న చిన్న సీన్లు ఉండటం. ఆ సమ్మోహన సినిమాలో అన్ని సీన్లు దాదాపుగా 120-110 సీన్లు పైన ఉంటాయి, నాకు బాగా జ్ఞాపకం అది. దానిలో చిన్న చిన్న సీన్స్ అని చాలా చిన్నగా ఉంటాయి. చాలా క్యారెక్టరైజేషన్, విజువల్గా స్టోరీ చెప్పడానికి, క్యారెక్టరైజేషన్ చెప్పడానికి. దానిలో ఒక సీన్ పైన ఒక టెర్రస్లో ఇద్దరు లవర్స్ మాట్లాడుకునే, హీరో హీరోయిన్ మాట్లాడుకునే ఒక సీన్ కొంచెం లెంగ్తీగా అనిపిస్తుంది తప్పితే మిగతా సీన్స్ అని కూడా దాదాపుగా చిన్నగా 1.5 పేజీలోనే ఉంటాయి. ఇలా క్రిస్ప్గా రాయటం, తర్వాత చక్కగా క్యారెక్టర్ తగ్గట్టుగా రాయటం, విట్టిగా రాయటం నేర్చుకోండియా అని చెప్పి కొత్తగా వచ్చిన దర్శకులకి వాటికి నేను చిన్నగా సజెస్ట్ చేస్తూ చెప్తూ ఉండేవాడిని. అలాంటి దర్శకుడి నుంచి వచ్చినటువంటి సినిమా ఇప్పుడు ఎలా ఉంది? ఈయన ఈ సినిమాని ఆ స్థాయిలో రాశాడా, తీశాడా, తర్వాత మనకి అందించాడా? ఇలాంటి విశేషాలనే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సినిమా జాతకం సరిగ్గా ఉండగాలంటే దానికి కరెక్ట్గా క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, స్టోరీ కరెక్ట్గా ఉంటే చాలు, దాని జాతకం బాగుంటుంది. లేకపోతే ఏ సినిమా కథ అయినా ఇదిగో సారంగపాణి జాతకం లాగానే ఉంటుంది. పదండి చూద్దాం ఈ సినిమా కథ ఎలా ఉందో. సినిమా కథ వచ్చేసరికి ఇది చాలా సింపుల్ స్టోరీ. ఒక సింగిల్ లైన్ థ్రెడ్లో తీసుకున్నాను. సింగిల్ లైన్లో తీసుకోవటం లేదా సింపుల్గా కథ తీసుకోవటం ఇది తప్పు కాదు, కానీ చూద్దాం కథ. ఒక కార్ల కంపెనీలో సేల్స్మెన్గా పనిచేస్తూ ఉంటాడు సారంగపాణి, మన హీరో. దానిలోనే పనిచేస్తున్న మేనేజర్ ఒక అమ్మాయి ఇతనితో లవ్లో పడి లవ్ను కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సరే, ఇతని పెళ్లి చేసుకుందాం అని పెద్దల్ని కలుసుకుందాం అనే టైప్లో ఒకరోజు రాత్రి ఫ్రెండ్స్తో కలిసి ఇతను పబ్లోకి వెళ్తాడు. అక్కడ ఒక అనుకోకుండా ఒక జ్యోతిష్యుడు అంటే అనడానికి పామిస్ట్రీ అని పెట్టేశారు, జ్యోతిష్కుడిని కలుస్తాడు. ఆయన అందరూ జాతకాలు చెప్తారు. ఎవరు ఆయన అంటే, ఓ ఫేమస్ జాతకుడు అండి, అద్భుతం చెప్తాడండి, జాతకాలు చెప్తాడు, ఇది చెప్పిందంటే జరిగిపోతుందంటే, సరే నువ్వు కూడా అడగరాని ఏదో క్యాజువల్గా చూస్తారు. అతను కూడా వెళ్తాడు ఇంట్రెస్ట్ గురించి. అతను ఏం చెప్తాడంటే, నువ్వు నీ జీవితంలో ఒక మర్డర్ చేస్తావు అని అంటాడు. అరే, మర్డర్ చేస్తావు అనేసరికి ఇతను షాక్ తింటాడు. సరే, ఈ మర్డర్ చేశానంటే నా చేసుకోబోయేటువంటి ఎవరైతే అమ్మాయో ఒక మర్డర్కి భార్య అవుతుంది కదా, అమ్మాయికి ఇబ్బంది అవుతుంది కదా. సో పెళ్లికి ముందే ఆ మర్డర్ ఏదో చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఆ తర్వాత ఈ జరిగిన పరిణామాలు ఏంటి, చివరికి అతని జీవితం ఏమైంది అనేది ఈ సినిమా కథ. సింపుల్గా అనిపించింది కదా, చూసేవాళ్ళకి కూడా అనిపిస్తుంది. ఓటీటీల్లో ఈ మధ్య చాలా సినిమాలు కొన్ని ఇట్లా థియేటర్లో రిలీజ్ అయ్యి వారం 10 రోజుల తర్వాత ఓటీటీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా ఓటీటీలోకి వెళ్ళిపోయే సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. సినిమా అంటే ఓటీటీను థియేటర్ తేడా ఉంది అంటే ఇప్పుడు తేడా ఉంది, తప్పకుండా ఉంది. ఇదివరకు చిన్న సినిమాలుగా వచ్చి ఒక వారం 10 రోజులు, నెల రోజులు నడిచే సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓటీటీల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు ఆప్షన్ లేదు కాబట్టి, అంటే టెలివిజన్ కూడా లేనప్పుడు ఓన్లీ థియేటర్లోనే దాదాపుగా 1-2 నెలల నుండి దానిలో ఏదైనా ఒక కాన్సెప్ట్ చిన్నగా ఏదన్నా బాగుండో, వేరే కాంపిటేటర్ సినిమా లేనప్పుడు సినిమాలు ఆడుతూ ఉండేవి.
కానీ ఎప్పుడైతే టెలివిజన్ వచ్చిందో ఆ టెలివిజన్లో 3 months తర్వాత టెలివిజన్లో టెలికాస్ట్ అవ్వటం సెటిలైట్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఓటీటీలు అయితే ఇది సినిమా వారం కూడా నిలబట్టలేదు. కారణం ఏంటంటే ఇప్పుడున్న సినిమా కథల్లో ఓటీటీ కథలు అంటే ఒక లైటర్ వెయిన్గా సింపుల్గా ఒక చిన్న కాన్సెప్ట్ని చెప్పటం, లేదా సినిమా స్క్రీన్కి తగ్గట్టు చిక్కటి కథ క్యారెక్టరైజేషను బిగింపు ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ఉండటం, స్క్రీన్ ప్లే ఉండటం అనేది ప్రత్యేకమైన లక్షణంగా ఉంది. సినిమా యొక్క క్యాన్వాస్ కూడా మారింది. అంటే పెద్ద పెద్ద కథలు, తర్వాత బిగ్ విజువల్స్, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోరు, చాలా రిచ్ విజువల్స్, ఇట్లాంటివి చూడటానికి ఇప్పుడు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్క్రిప్ట్లో ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే లేదా క్యారెక్టర్ మనసుకి పట్టుకోకపోతే సినిమాలు ఓటీటీలోనే వెళ్తున్నాయి. ఇప్పుడు విచిత్రంగా కొత్తగా వచ్చిన పరిస్థితి ఏంటంటే ఓటీటీ వాళ్ళు కూడా కంటెంట్ చూసి మాకు అక్కర్లేదు, మాకు ఆల్రెడీ కంటెంట్ ఉంది, మేము తీసుకోమని కూడా రిజెక్ట్ చేస్తున్నారు. దేనికైనా కానీ, సినిమాకి కానీ, ఓటీటీ కానీ, టెలివిజన్ దేనికైనా కానీ కంటెంటే ఇంపార్టెంట్. ఆ కంటెంట్ ఎలా ఉందో ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. టైటిల్లో చెప్పినట్టుగా సారంగపాణి జాతకం. అతను పబ్లోకి వెళ్ళి జాతకం చూపించుకోవడంతోనే కథ అతనికి మలుపు తిరుగుతుంది. అతను పబ్కి ఎందుకు వెళ్ళాడు, ఎంజాయ్ చేద్దామని వెళ్ళాడు, టక్కన అనుకోకుండా కలిసాడు, అవుతుంది. ఓకే, ప్లాట్ పాయింట్ 1 ఓకే, సింపుల్గా ఉంది, అడ్జస్ట్ చేశారు. నేనేమంటానంటే క్యారెక్టర్కి దాని మీద ఒక సానుభూతి కానీ, లేదా అసహ్యం కానీ, లేదా ఏదైనా ఒక భావాన్ని లేదా క్యారెక్టర్ని మనసులో పట్టుకోవాలంటే క్యారెక్టర్కి జరిగేటువంటి నష్టం ఏంటి? క్యారెక్టర్కి ఏం ప్రాబ్లం ఉంది? క్యారెక్టర్కి ఏదైనా ప్రాబ్లం ఉండాలి, అయ్యో అనిపించేటటువంటి ఉంటేనే దాని మీద మనకు జాలి కలుగుతుంది. ఈ క్యారెక్టర్ మీద మనకు జాలి కలగాలి, కానీ కలగలేదు. నేను అందుకే అంటాను పాత సినిమాను చూడండి అంటాను. పాత సినిమాల్లో మీరు పాతాళ భైరవి సినిమా చూస్తే ఈ సినిమా క్యారెక్టర్కి ఉన్న లోపం ఏంటో సింపుల్గా మీకు అర్థమవుతుంది. అంటే పాతాళ భైరవి స్టోరీను ఈ సినిమా ఒకటే నన్ను అనుకోవకండి. క్యారెక్టర్ యొక్క పోలిక, అంటే క్యారెక్టర్ మీద జాలి లేదా అయ్యో అనిపించేటువంటి ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది అక్కడ కలగటానికి, ఇక్కడ కలగపోవటానికి కారణం ఏంటి? ఇక్కడ కూడా అలా కలిగినట్టుకుంటే అక్కడి నుంచి ఈ సారంగపాణి ఎట్లా బయటపడ్డాడు అనేది నువ్వు కామెడీగా చెప్పినట్టుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని నా అభిప్రాయం. అక్కడ ఏం జరుగుతుందో దానిలో ఎన్టీఆర్ ఒక రాజకుమార్తెని ప్రేమిస్తాడు. రాజుగారు కూడా పెద్ద మనిషితో నువ్వు కనుక ఇట్లాంటివి సంపాదించినట్టయితే, నాకున్నటువంటి ఆస్తి, అంగం, బలం, ఇట్లా రాజ్యం గీజ్యం నువ్వు సంపాదిస్తే నా కూతుర్ని చేసుకునే అర్హత నీకు వస్తుందని చెప్తాడు. అవి సంపాదించడం కోసం ఈ తోటరాముడు బయలుదేరుతాడు. ఇతన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ఎవరైతే ఉన్నారో ఒక మాంత్రికుడు దొరుకుతాడు. ఆ మాంత్రికుడు ఏంటి, ఇతన్ని బలిచ్చి అతనికి మొత్తం పాతాళ భైరవిని, అష్టసిద్ధులు చేతిలో ఉన్న పాతాళ భైరవిని చేతిలో తీసుకుని అతని కుట్ర కదా. అతను ఏం చేస్తాడు, ఇతన్ని మభ్యపెట్టి మాయ చేసి, ఇదిగో నీకు ఇట్లాంటివి ఉన్నాయి, నీకు పాతాళ భైరవి తీసుకొస్తాను, దాంతో నువ్వు సాధించవచ్చురా అని చెప్పి ఇతని మాయ చేసి అతను వలలో పట్టుకెళ్తాడు. అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా వస్తుంది, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు. ఇక్కడ కూడా అదే, ఇక్కడ మాంత్రికుడు ఇక్కడ జాతకుడు అయ్యాడు, అంటే జాతకాలు చెప్పేటటువంటి జ్యోతిష్యుడయ్యాడు. ఇక్కడ తోటరాముడు ఎవరైతే ఉన్నాడో ఒక కామన్ మ్యాన్గా, సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నటువంటి మన సారంగపాణి అయ్యాడు. అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గుహలోకి వెళ్తారు. ఆ గుహలో కింద పడంగానే గవక్కన గుహలోకి మార్గం కూడా ఏర్పాటు చేస్తాడు అతను మాంత్రికుడు. అతని శక్తిని చూసి హీరో ఆశ్చర్యపోతారు, చాలా మంచి శక్తివంతుడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటాడు. ఎప్పుడైతే కింద లోపలికి వెళ్తారో బలిచ్చే కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఏంటంటే స్నానం చేసి రారా అంటాడు హీరోని. అంటే స్నానం చేసి ఫ్రెష్గా అయిన తర్వాత ప్రశాంతంగా చక్కగా బొట్టు పెట్టి బలిద్దాం అనుకుంటాడు. ఆయన సరస్సులో దిగినప్పుడు అక్కడ ఒక చిన్న మొసలి కాలుకు పట్టుకోగానే ఏం చెప్తుందంటే అప్పుడు అతను దాంతో పోరాడి దాన్ని చంపేస్తాడు. చంపేదని అవి యక్షిణి వస్తుంది. యక్షిణి వచ్చి చెప్తుంది, ఆయన నువ్వు చాలా గొప్పవాడి, నాకు శాప విమోచనం చేశావు, ఇక్కడ ఉన్నాడు మాంత్రికుడు, వాడు చాలా దుర్మార్గుడు, వాడు ఒక గొప్ప శక్తిని సాధించడం కోసం నేను బలిద్దాం అనుకుంటున్నాడు, యుక్తితో కనుక నువ్వు వాడు బలి ఇచ్చావంటే నీకు పాతాళ భైరవి ఓకే అవుతుందని అంటాడు. సో ఎప్పుడైతే అక్కడ వెళ్తాడో ఆ యుక్తిని ఉపయోగించి పాతాళ భైరవిని తీసుకొని ఆ సినిమా కథ వేరవుతుంది. సో ఎప్పుడైతే మనం ఒక మాంత్రికుడిని చూపించి ఒక రాజకుమారిని దక్కించుకుందాం అనుకునేటువంటి ఒక అమాయకుడైన ప్రేమికుడు అయ్యయ్యో ఒక మోసగాడైనటువంటి ఒక మాయల పకీరు చేతుల్లో పడిపోతున్నాడే అన్న భావన మనకు కలుగుతుంది. ఇక్కడ ఆ భావన కలగలేదు. కలకపోగా ఏం సినిమా చూస్తే ఏం కలుగుతుంది,
ఎప్పుడైతే జాతకుడిని కలిశాడో, జాతకం చెప్పి ఆయన కలిశాడో, మర్డర్ బిఫోర్ ఫ్యామిలీ చేద్దామని అంటే ఇతను మర్డర్ చేయడానికి ప్రయత్నాలు ఫ్రెండ్తో కలిసి చేస్తూ ఉంటాడు. ఇది మర్డర్ చేయడానికి అని చూస్తే ఎవరైనా సరే, మనం చూసే ప్రేక్షకుల్లో కానీ ఎవరైనా చెప్పండి, మీకు మీరుగా మర్డర్గా మారదాని ఎవరు అనుకుంటారా? మర్డర్ అయిపోయి మర్డర్లు చేస్తారు. ఎప్పుడైనా మర్డర్ బయటపడితే ఏమవుతుందంటే ప్రేమికురాలు అసహించుకోదా, తనకు యాంటీ అవదా, ఆలోచించుకోలేదా? అంటే వేరే వాళ్ళ మీద తెలియకుండా మనం మర్డర్ కాదు, అలా పొరపాటున జరిగిందనే జరిగితే పొరపాటు అవుతుంది. నువ్వు చేసింది ఎట్ట అవుతుంది? నువ్వు చేసిన కర్మ నువ్వే అవ్వాలి. కాబట్టి క్యారెక్టరైజేషన్ అనుకోవటంలో చాలా లోపం ఉంది. అందుకనే మన క్యారెక్టర్ మీద జాలి కలగదు. మర్డర్ చేసేవాడు, మర్డర్ల కోసం ప్రయత్నం చేసేవాడు మనకేమనిపిస్తే అసహ్యం కలుగుతుంది. హీరో మర్డర్లు చేసే దిక్కుమానుడని మర్డర్ చేసే పరిస్థితుల్లోకి అతను వెళ్తుంటే అతను దానిలోంచి బయటపడటానికి పరిస్థితులే అట్లా కల్పిస్తూ ఉంటాయి. దానిలోంచి బయటకు రావడానికి ఇతను చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, దానికి ఎదురు తిరిగే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది హీరోయిజం అనిపిస్తుంది. దాన్ని ఫన్గా, దాని విట్టిగా లేదా కామెడీగా దాన్ని చెప్పాలి. జాలి కలగలేదు, మనకి క్యారెక్టర్ మీద కనీసం సానుభూతి కూడా కలగదు. ఇదేంటి దిక్కుమాల గోల, మాట్లాడితే రిపిటేషన్ వస్తూ ఉంటుంది. సీన్స్ అన్నీ నేను ఇంతకుముందు కూడా స్క్రీన్ ప్లేలో చెప్పాను. ఒకే అంశం మీద రకరకాల సీన్లు ఉండటం. ఇక్కడ మీరు గమనిస్తే ఇంతకుముందు మనం చెప్తున్న జాట్ స్క్రీన్ ప్లేలో కూడా అదే ఉంటుంది. ఒక చిన్న ఇడ్లీ కార్యక్రమం పెట్టుకుని చివరికి ఇంటర్వెల్ దాకా తీసుకెళ్తాడు. మీరు అడగచ్చు, ఇక్కడ కూడా సింపుల్గా మటర్ ఉంది కదా సార్, ఇంటర్వెల్గా తీసుకెళ్లారు కదా, దానికి దీనికి ఏంటి తేడా అంటారు. అది యాక్షన్ డ్రామా, ఇది కామెడీ సినిమా. రెండోది, ఇక్కడ ఉండే సన్నివేశాలు కేవలం అన్నీ ఒక చోట చావు ఉంటుంది, ఒక చోటేమో పుట్టినరోజు ఉంటుంది. ఇతను చేసే అల్లరి మాత్రం ఒకటే ఉంటుంది. కానీ ఆ సినిమాలో అలా ఉండదు. ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతున్నప్పుడు బ్యాక్డ్రాప్ మారుతుంది, వ్యక్తులు మారుతారు, అతనితో ఫైటింగ్ మారుతుంది. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ఆ క్యారెక్టర్ సంబంధించిన ఇంటెన్సిటీ ఏదైతే ఒక విషయాన్ని నుంచి ఒక విషయం ఇంకా కాంప్లికేటెడ్ అవుతున్నాడు, అంటే మెయిన్ విలన్కి దగ్గరగా వెళ్తున్నాడు అన్న భావన ఆ సినిమాలో ఉండటం వలన చేసే యాక్షన్ సన్నీ డియోల్ అద్భుతంగా ఉంది. ఇక్కడ చేసే సారంగ పని చేసేది మనకే కన్విన్సింగ్గా అనిపించదు, క్యారెక్టర్ కన్విన్సింగ్గా అనిపించదు. మనం ఆలోచించండి, మనం ఆ ప్లేస్లో ఉంటే మర్డర్లు చేసి తప్పించుకుంటామా? ఒక మర్డర్ చేసిన వ్యక్తిని లేదా ఏ రకంగా చేసిన వ్యక్తిని అయినా ఒక అమ్మాయి ప్రేమిస్తుందా, అభిమానిస్తుందా? అమ్మాయి హీరోయిన్ అవుతుందా? ఇది క్యారెక్టర్లో ఉన్నటువంటి ప్రధానమైన లోపం. ఇలా లోపభూయిష్టమైన క్యారెక్టర్ని తయారు చేసి హీరోగా అంటే అతను ఏం సాధిస్తాడు? ఎంత యాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎన్ని డైలాగులు పెడితే ఏమవుతుంది? ఈ సందర్భంగా మీ అందరికీ మరొక విషయం చెప్పదలుచుకున్నాను. హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ చేసిన అమ్మాయి కొంచెం చూడటానికి అలా కొత్తగా అనిపించినప్పుడు హీరోయిన్ లాగా అనిపించదు. నాకు ఎందుకు అనిపించలేదు, ఆయనకు నచ్చిందని డైరెక్టర్ గారికి. బహుశా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బాగానే ఉంది, యాక్టింగ్ వరకు బాగా చేసింది. కానీ క్యారెక్టరైజేషన్ గురించి నేను ప్రశ్నిస్తాను. ఆమె క్యారెక్టర్ ఉంటుంది రేషనల్, అండ్ ఆ క్యారెక్టర్ చాలా విచిత్రంగా మాట్లాడుతుంది, డైలాగ్ రూపంలో మాట్లాడుతుంది. సారంగా నేను రేషనల్ అండ్ లాజిక్ తెలుసు కదా నీకు, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తావా అంటుంది. డైలాగులో ఉన్న విషయాన్ని క్యారెక్టర్లో ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఆమె రేషనల్గా ఇతను ఎలా ఆలోచించింది యాక్సెప్ట్ చేసినప్పుడు, లాజికల్గా ఎలా ఆలోచించింది, ప్రతి విషయాన్ని ఎలా ఆలోచిస్తుంది, ఒకవేళ ఈ లాజిక్కి ఇలా ఉన్న తన ఆలోచన తప్పితే అతను ఏం తీసుకుంటుంది, అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయబడటం అనేది, ఆ క్యారెక్టర్ వస్తుంది పోతుంది, ఏదో ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది తప్పితే ఆమె మీద మనకి ఎటువంటి ఫీలింగు కలగదు. మిగతా క్యారెక్టర్లు కూడా అంతే, ఫన్ ఏదో క్రియేట్ చేయడానికి, డైలాగ్ క్రియేట్ చేయడానికి అనిపించాయి. తర్వాత ఈ హీరో ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, మదర్ అంటూ ఉంటుంది, పినాక అంటుంది. దాని పినాక అనేది పినాక అంటే పిచ్చినా కొడక అనేది, పినాక అనేది ఏం చెప్తాడో మేము అనుకోవాలని, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారు, అర్థోక్తి ఏమైనా వాడాడు, లేకపోతే ఎట్లా ఏమైనా ఉపయోగం ఏమైనా చేసాడో తెలియదు మనకని డైరెక్ట్ అనుకున్నాడా. కానీ నేను దేవుడికి సంబంధించినటువంటి ఆయుధాన్ని నేను అని చెప్పానంటూ ఉంటాడు. కానీ మదర్ మాత్రం పినాక పినాక అంటుంటుంది. చూసేవాడికి మనకి షార్ట్ ఫామ్లో ఉన్నాడు, మనకు అందరికీ అర్థమవుతుంది. ఇది కామెడీ అనుకున్నారో ఏంటో తెలియదు. మరి ఇలా క్యారెక్టర్స్, అలాగే నరేష్ క్యారెక్టర్ అది కూడా సరిగ్గా ఉండదు. మామూలుగా అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా మీరు గమనించండి, ఇంతకుముందు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సమ్మోహనాల్లో అతని యొక్క క్యారెక్టర్ ఏది, మన నరేష్ యొక్క నరేష్ క్యారెక్టర్ ఎలా తీర్చిదిద్దారు, దానికి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, దానిలోంచి ఒక ఫన్ క్రియేట్ చేశారు. అలా ఇక్కడ క్రియేట్ చేయలేకపోయారు. అంటే అన్ని స్క్రిప్ట్స్లో అలా చేయలేము మనం కూడా, అందరూ డైరెక్టర్ అలా చేయలేరు. టైం ఉన్నప్పటికీ చేయలేకపోతే స్కోప్ ఆలోచించలేదు. ప్రధానంగా ఒక పాత్రకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలోంచి అది ప్రయత్నం చేస్తున్నప్పుడు దానిలోంచి ఎలా బయటపడాలి. అంటే ఒకడు చెప్పాడు జాతకాలు,
కానీ ఈ సినిమా ద్వారా ఒక మంచి అవకాశాన్ని దర్శకుడు పోగొట్టుకున్నాడే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, యూట్యూబ్లో కానీ మీరు రకరకాల మాధ్యమాల్లో చూస్తున్నారు. ఒక ఆయన జాతకుడు వేణుస్వామి ఇట్లాంటి ఎవరో రకరకాల జాతకాలు చెప్పేవాడు. జాతకాలు చెప్పి భయం పెట్టేస్తున్నారు. పిచ్చి పిచ్చి ఎవరు జాతకం పెడితే ఆడ జాతకం చెప్తున్నారు, జనాలు రోజు చేస్తున్నారు, కేసులు అంటున్నారు, రకరకాలు అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళ మాయలో పడి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు అని మీరు సందేశాత్మకంగా దానిలోంచి కథలోకి తీసుకురావచ్చు. అలాంటి ప్రయత్నం చేయలేదు ఈ సినిమాలో. మన ఇంతకుముందు సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఆ ఒక్కటి అడక్కు, అలాగే మరొక సినిమా ఉంటుంది ఏప్రిల్ 1 విడుదల. ఇలాంటి సినిమాలు చూసినట్టయితే ఆ సినిమాల్లో కూడా ఏదో ఒక ప్రయత్నం, కొంత కామెడీతో పాటుగా కొంత సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం ఉంది. దీనికన్నా బెటర్ క్యారెక్టరైజేషన్ దానిలో ఉంది. ఇక్కడ క్యారెక్టర్ ఎంత ఆర్టిస్టులు బాగా చేసినప్పుడు కూడా క్యారెక్టర్ సరిగ్గా బిల్డప్ చేయకపోవటం వల్లనే ప్రధానమైన లోపం. ఒకే అంశం మీద వెళ్తూ ఉంటుంది. ఒక ముసలమ్మ క్యారెక్టర్ క్రియేట్ చేశారు ఆమె చనిపోయేటప్పుడు. అవి ఏంటంటో మాట్లాడుతూ ఉంటుంది. అవి రాసే పాటలు కానీ పద్యాలు కానీ అవన్నీ కూడా వేస్ట్. మీరేమిట్లు అది ఇది అని అంటాం. అదంతా అసందర్భమైనటువంటి, ఇది క్యారెక్టర్కి సంబంధం లేనటువంటి డైలాగ్స్ రాశారు. అసందర్భమైన ప్రలాపన ఒక్కోసారి కామెడీ క్రియేట్ చేస్తుంది, ఒక్కోసారి విసుగు కూడా తెప్పిస్తుంది. ఇలా సినిమా చూస్తున్నప్పుడు చాలామందికి విసుగు కలిగింది. కారణం ఏంటంటే కామెడీతో ప్రయత్నంతో ఏదో చేయాలని ఏదో చెప్పి ఏదో అంటారే, ఏదో అయ్యవారం చెబితే కోతి అయిందన్నట్టుగా అయిపోయింది సినిమా. అందుకనే సారంగపాణి అనేటువంటి జాతకం అనే సినిమా చూపిస్తే కథ జాతకం, క్యారెక్టర్ యొక్క జాతకం సరిగ్గా ఉందో లేదో చూసుకోకపోతే ఎట్లా డైరెక్టర్ గారు ఇలా సినిమా హాల్లోకి సారంగపాణిని వదిలేస్తే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఈ సినిమా ఒక్కసారి చూడటానికి, అంటే థియేటర్లో ఇదే వస్తుంది మళ్ళీ ప్రశ్న, థియేటర్లో డబ్బులు పెట్టి కొనుక్కుని చూడటానికి కావాల్సినంత విషయం ఉందా? ఇంతకుముందు కోర్టు సినిమా చెప్పినప్పుడు థియేటర్లో తప్పకుండా చూడొచ్చు. అద్భుతంగా ఉంది సినిమా. చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లేలో బిగింపు ఉంది, క్యారెక్టరైజేషన్లో ఒక మీనింగ్ ఉంది. దానివల్ల డబ్బులు పెట్టినా పెడతారు. 4-5 కోట్లతో లేదో 10-20 కోట్లతో తీశారు, ఒక 60-70 కోట్ల దాకా వచ్చింది. ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్ ఈయన ఈ సినిమా సారంగపాణి జాతకం. డైరెక్టర్ మంచివాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు దొరికారు. హిట్ సినిమా పడ్డ హీరో దొరికాడు. అందరూ మంచి లైమ్లైట్లో ఉన్న ఆర్టిస్టులు దొరికారు. కానీ దానికి కథే లేదు, క్యారెక్టరే మెయిన్గా లేదు. నేను పాత సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను. అందుకని అంటున్నా, ఒక పాతాళ భైరవిలో ఉన్నటువంటి క్యారెక్టర్ డైనమిక్స్, అంటే ఒక విలన్కి హీరోకి మధ్య ఏర్పడాల్సిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్. ఇది అమాయకుడు, అతను పరమ దుర్మార్గుడు. ఇతను ధైర్యంతో సాహసంతో, ఇతను కుటిల నీతితో, వాడికి చాలా విద్యలు ఉన్నప్పటికీ కుటిలత్వంతో వెళతాడు. ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్లో ఉంది. ఈ సినిమాలో కూడా చిట్ట చివరిలో చూపిస్తారు ఎండ్ సస్పెన్స్లు కానీ, ఎండ్లో రివీల్ అయ్యేటువంటి చిట్ట చివరి హాఫ్ అన్ అవర్లో కథ రివీల్ చేసి సస్పెన్స్ రివీల్ చేసేటటువంటి సినిమాలు ఎప్పుడూ థియేటర్లో ఫలితాన్ని సాధించవు. ఎండ్ సస్పెన్స్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కథ చెబుతామండి. థ్రిల్లింగ్ ఎలిమెంట్ కలగాలి. వీడు ఒక దుర్మార్గుడు, ఈ దుర్మార్గుడు చెప్పిన దాన్ని అయ్యయ్యో వీడు నమ్మేశాడు రా, అబ్బా అరే వీడు దుంప దగ్గర రేపు ఎల్లుండే పెళ్లి పిల్లలు అన్నెసరీగా ఇరుక్కుంటున్నాడే, గబ్బు చేసుకుంటున్నాడే, లైఫ్ని వీడు పాడు చేసుకుంటున్నాడే అన్న భావన ఆడియన్స్లో కలగాలి. అది కలగలేదు. ఇది ప్రధానంగా సినిమా ఒక్కసారి ఏదైనా థియేటర్లో చూడొచ్చు, లేదు ఓటీటీలో వచ్చేదాకా కూడా చూడొచ్చు. ఓటీటీలో అద్భుతంగా ఆడుతుందేమో చూద్దాం మనం. కానీ నా వరకైతే మాత్రం దీనిలో చెడ్డ విషయాలు కానీ, అసహ్యమైన విషయాలు కానీ, దుర్మార్గమైన విషయాలు కానీ లేవు. కానీ ఒక విషయం మాత్రం, ఒక డైలాగ్ మాత్రం నాకు అబ్జెక్షన్ ఉంది. ఈయనేమో ఎక్కడో వచ్చిన టెర్రరిస్ట్ లాగా ఉంటాడు, ముస్లిం టెర్రరిస్ట్ లాగా డ్రెస్సింగ్ ఉంటుంది. ఆయన ఏంటాడు, మీరు మహాసిద్ధులండి, మహాబుద్ధులండి, మీరు ఇట్లాంటి వాళ్ళు బమ్మిని మీరే ఏదైనా చేయాలని హీరో అంటుంటాడు. వాడు చూడబోతేనే పైనుంచి ఇట్లా డ్రెస్ చేసుకుని ఉంటాడు. వాడు మహాసిద్ధులా. ఒక డైలాగ్ రాసేటప్పుడు ఆలోచించాలి కదండి, ఏది పడితే అది రాస్తారా? మరొక సినిమా విశ్లేషణతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.